హలో నమస్తే. ఈరోజు ఈ వీడియో వచ్చేసి వినాయక చవితికి సందర్భంగా ముస్తాబవుతున్న బొజ్జ గణపయ్యల గురించి ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ వీడియోలో విగ్రహాలు తయారు చేసే ప్లేస్కి వెళ్దాం. అక్కడ విగ్రహాలను చూసి వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఈ ప్లేస్ వచ్చేసరికి చీరాల మండలం దేవాంగుపురి గ్రామంలో హై స్కూల్ పక్కన ఈ బొమ్మలు ఏర్పాటు చేశారు. చూడండి. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణ. ఇవి ఎంత పడతాయండి? 3.5. ఓకే. ఎన్ని అడుగులు పడుతుంది? 4 అడుగులు, 3.5 చిన్నగానే ఉంది. మరి 7.5. చూడండి, కలర్స్ అయితే అదిరిపోయినాయి. చాలా బాగుంది కదా. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్క కలర్, చాలా బాగున్నాయి. గణేష్ చతుర్దశి అంటే గణేషుని జన్మదినానికి గుర్తుగా మన దేశంలో జరుపుకుంటారు. ఈ పండుగ వెనుక ఉన్న చరిత్ర గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పార్వతి వినాయకుడిని సృష్టిస్తుంది. ఈ కథలో పార్వతీ పరమేశ్వరుడు శివుడు లేని సమయంలో స్నానం చేస్తున్నప్పుడు ఆమెను రక్షించడానికి గణేశుడిని శివునిగా సృష్టిస్తుంది. శివుడు ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు గణేశుడు అతడిని గుర్తించకుండా ఆపేస్తాడు. ఆ పిల్లవాడి దుస్సాహసానికి శివుడు కోపం వచ్చి అతని తలను నరికేస్తాడు. అప్పుడు పార్వతీదేవి విధ్వంసానికి గురవుతుంది. అసలు విషయం తెలుసుకున్న శివుడు ఏనుగు తలను తీసుకురమ్మని చెప్తాడు. తర్వాత ఆ ఏనుగు తలను గణేశుని శరీరానికి జోడించి అతన్ని తిరిగి బ్రతికిస్తాడు. ఈ సంఘటన జరగడం వల్ల గణేశుడిని మాతృప్రేమ మరియు సంతాన కర్తవ్యానికి చిహ్నంగా స్థాపిస్తుంది. మరియు ఏవైనా కొత్త కార్యక్రమాలకి కొత్తగా పూజ చేసుకునే వారికి మొట్టమొదటిసారిగా గణేశుని పూజ చేస్తారు. విఘ్నాలు తొలగించే దేవునిగా వినాయకుడు పూజలు అందుకుంటారు. ఏ కార్యక్రమం జరిగినా, ఏ పూజ జరిగినా మొట్టమొదటిసారిగా గణేశుని పూజతో ప్రారంభమవుతుంది. ఈ పండుగ సందర్భంగా భక్తులు వీధులలో, తమ ఇళ్లలో, బహిరంగ ప్రదేశాలలో వినాయక విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు. అలాగే తాటాకు పందిళ్ళ మధ్యలో విద్యుత్ కాంతుల దీపాలతో నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. నిత్యం నైవేద్యాలు సమర్పిస్తారు. చివరి రోజున విగ్రహాలను నిమజ్జనం కోసం బయటకు తీసుకువచ్చి దగ్గరలో ఉన్న చెరువులో కానీ సముద్రంలో కానీ నిమజ్జనం చేస్తారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ. చూడండి విగ్రహాలు ఎలా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఈ వీడియో చివరి వరకు చూడండి. శివుని యొక్క అర్ధనారీశ్వరుని రూపం చాలా అద్భుతంగా ఉన్నాయి విగ్రహాలు. చివరి వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి.
ఈ కలర్స్ చూడడానికి బాగానే ఉంటాయి కానీ కాలుష్యం ఎక్కువగా వస్తుంది వీటి వల్ల. వీలైనంత వరకు మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించండి. చూడండి, అర్ధనారీశ్వర రూపం, శివుని యొక్క అర్ధనారీశ్వర రూపం కూడా ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేశారు. చూడండి, చాలా బాగున్నాయి. పంచముఖ చెప్పు. గణపతి, పంచముఖ గణపతి. ఇది వక్రతుండ గణపతి. హంస మీద కూర్చున్నారా? బొట్టు గణపతి. చివరి రోజున విగ్రహాలను నిమజ్జనం కోసం బయటకు తీసుకెళ్తారు. ఇది ఇంట్లోని అడ్డంకులను తొలగించి వాటిని నాశనం చేస్తుందని నమ్ముతారు. చూశారుగా, ఇదే ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.